హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఈరోజు అందరూ చాలా సాడ్గా ఉన్నారు, దుఃఖంగా ఉన్నారు. మన ముఖంలో చిరునవ్వు వస్తే అంట పరలోకమందున మన తండ్రి కూడా ఆనందిస్తాడు. మనం దుఃఖపడతా ఉంటే ఏంటో నేను ఇంత ఆశీర్వదిస్తున్నాను నా కొడుకుల్ని, నా కుమారుల్ని, ఇంకా దుఃఖపడుతున్నారంటే నా సన్నిధికి వచ్చి, నా దగ్గరికి వచ్చి ఇంకా బాధపడుతూ ఆ ముఖాలు ఏంటంటే పైన తండ్రి బాధపడతా ఉంటాడు. అందుకని దేవాది దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వర్తమానంలోనికి వెళ్ళే ముందు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా నూతన సృష్టి పాతవి గతించెను, ఇదిగో కృతవాయను. అందరూ కళ్ళు మూసుకొని దేవుని అడుగుతాం. ఎందుకంటే ఈ యొక్క వాక్యము నాతో మాట్లాడమని అడుగుతాం. మన హృదయాన్ని సిద్ధపరుచుకొని ఆయన దగ్గరికి దేవా నాతో మాట్లాడని ఆయనతో అడుగుతాం. ప్రేమగల దగ్గర పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో ఈ క్షణంలో నీ యొక్క సన్నిధికి యేసుక్రీస్తు ద్వారా వస్తుంది కనుక మాతో మాట్లాడమని అడుగుతున్నామయ్యా. నుంచిన నన్ను కూడా నేను నీ వాక్యముతో, నీ మాటలతో నింపమని అడుగుతున్నామయ్యా. కేవలము నీ మాటలతో నేను నీ యొక్క బిడ్డల్ని తాకమని అడుగుతున్నాను అయ్యా. వేయబడుతున్న ప్రతి విత్తనమునైనా తగిన సమయంలో, తగిన కాలానికి నైనా మంచి ఫలము తీసుకొని రావడానికి నీవే నీ పనిని ప్రారంభించమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క వచనము చదువుతున్నప్పుడు దేవుడు బహు క్లుప్తముగా మాట్లాడారు. ఏంటంటే పాతవి గతించెను, ఇదిగో కృతవాయను. పాతవంట పోయినాయి అంట, కొత్తవి వచ్చినాయి అంట. ఎందుకు ఈ యొక్క వచనం ద్వారా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఒక కథ నేను మీకు చెప్పాలన్నమాట. ఏంటంటే ఒక పందుల గుంపు ఉండేదంట. దాంట్లో ఒక మంచి పంది, ఒక అద్భుతమైన అందంగా ఉండే ఒక పంది ఉండేదంట. ఆ పంది చూడటానికి ఒక అందంగా ఉండేది. ఆ యొక్క పెరుగుతున్నప్పుడు కూడా దాని యొక్క గుంపులో అది ఒక ప్రత్యేకంగా ఉండేది. ఆ ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఆ యొక్క పందిని అందరూ చూసి, ఆ పంది పేరు మనం పింకీ అని పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి పంది అంటే బాగోదు కదా, పింకీ అని పెట్టుకున్నాం. ఆ పింకీని చూసి అన్ని ఆశ్చర్యపోయేది, అంతా తెల్లగా ఉంది, మనలాగా లేదు, మనలాగా నడవట్లేదు అని చెప్పి చాలా మంది ఆశ్చర్యానికి గురైతూ తన యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొని, మొదటి రోజు ఏం జరిగిందంటే ఆ యొక్క పింకీని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్ళి షికార్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి ఆ యొక్క ఫ్రెండ్స్ అందరు తీసుకెళ్ళి పింకీని తీసుకొని షికార్కి వెళ్ళారంట. బురదలో మునగడము ప్రారంభించారంట. ఎందుకంటే పందుల సహజ గుణం ఏంటి? బురదలో దొల్లాడడం, బురదలో ఆ యొక్క స్నానం చేయడమే ఆ యొక్క పంది యొక్క లక్షణాలు. అలాగే ఆ యొక్క ఫ్రెండ్స్ అందరూ ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క బురదలో తిప్పుకొని అసలు ఎంత ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నప్పుడు పింకీ దూరంగా నుంచి, మొదటి రోజు ఏం చేసిందంటే దూరంగా నుంచి, ఏంటి ఇంత ఆనందం ఏంటి, నేను ఇంత అందంగా ఉన్నాను కదా, నేను ఆ యొక్క గుంటలోకి వెళ్దాం అవసరమా, నేను ఇంత మచ్చ లేకుండా తెల్లగా నేను ఉన్నాను కదా, నేను ఇంత తెల్లగా పుట్టాను కాబట్టి నేను బురదలో మొనగని అనుకుందంట. తర్వాత రెండో రోజు అంట ఏమైతే ఒక చిన్న బురదే కదా, ఒక రెండు సార్లు 2 కాళ్ళు వేసి వచ్చేద్దాం అనుకుందంట. మూడో రోజు ఏం చేసిందంటే నిన్న వేసాం కదా, కాలేసాం కదా అని చెప్పి మొత్తం మునిగిపోయి తన యొక్క సహోదరులతో ఎంజాయ్ చేయడం ప్రారంభించిందంట. ప్రారంభించిన తర్వాత 3వ రోజు 4వ రోజు ఏమైందంటే యథావిధిగా అయిపోయింది. ఆ యొక్క అందరిలాగే, ఆ పందుల్లాగే ఆ యొక్క పింకీ కూడా తన యొక్క అందాన్ని పోగొట్టుకొని, అంతా పోగొట్టుకొని చూడటానికి నార్మల్ గానే ఉండిపోయిందంట. ఒకనొక సమయం వచ్చేసరికి ఆ యొక్క పందుల గుంపు పక్కన ఒక గృహలో ఒక సింహం వచ్చిందంట. ఆ యొక్క పందుల గుంపుకి ఎక్కడైతే నివసిస్తున్నాయో పక్కన ఒక సింహం వచ్చిందంట. సింహం వచ్చినప్పుడు ఆ యొక్క అన్ని పందులు బయటికి వెళ్ళాలంటేనే భయం వేసిందంట. మనకి ఇప్పుడు లాక్డౌన్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ యొక్క పందులకు కూడా అది లాక్డౌన్ అనమాట. ఆ యొక్క లాక్డౌన్ అప్పుడు బయటికి వెళ్ళాలంటే సింహం తినేస్తుందేమో అని భయం. అందుకని ఆ యొక్క పింకీ కూడా అందరిలాగే నార్మల్గా ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళలేదంట.
2 రోజులు వెళ్ళలేదు, 3 రోజులు వెళ్ళలేదు, 4వ రోజు అయ్యేసరికి ఆ యొక్క కాపరి ఏదైతే వచ్చి బయటికి తీసుకెళ్తున్నప్పుడు ఆ యొక్క పిండి ఏదైతే ఉందో తప్పిపోయి ఆ యొక్క సింహం గృహలోకి వెళ్ళిపోయిందంట. నార్మల్గా ఏమైతే సింహం చూసినప్పుడు ఆ యొక్క సింహము తినేసేది అనమాట. కానీ పిండి దూరంగా చూస్తున్నప్పుడు తన యొక్క సహజమైనటువంటి అందం చూసి, తన యొక్క గంభీరత్వం చూసి ఆశ్చర్యపోయిందంట. ఇంత అందంగా ఉన్నటువంటి సింహం లాగా నేనెందుకు మారకూడదు అనుకున్నాంట. మొదటి ప్రశ్న ఏంటి? నేనెందుకు మారకూడదు అనుకున్నాంట. 2వ రోజు మళ్ళీ అలాగే దూరం నుంచి ఏమవదలే, నేను దూరం నుంచి సింహాన్ని చూస్తాను అన్నమాట. 2వ రోజు ఏం చేసింది? ఆ యొక్క పింకి సింహాన్ని చూసి ఆ సింహం లాగా నడవడం ప్రారంభించిందంట. 3వ రోజు ఏం చేసిందంటే సింహం ఏ విధంగా అయితే స్నానం చేసిందో ఆ విధంగా స్నానం చేసి అన్ని పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేసావంట. ఏంటి నువ్వు పందిని సింహాన్ని కాదని ఎగతాళి చేసింది అంట. అలా అయినా కూడా ఎవ్వరి మాటలు, పక్కనున్న సహోదరులు తల్లిదండ్రులు ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా పింకి ఏం చేసిందంటే నాకు ఏమి సంబంధం లేదు, నేను మాత్రం సింహాన్ని అనుకొని 3వ రోజు 4వ రోజు ఆ యొక్క సింహం లాగా అరవడం ప్రారంభించిందంట. కానీ తన పందే, కానీ సింహంలాగా ప్రవర్తించడము స్టార్ట్ చేసినప్పుడు తన యొక్క గుంపులోనే ఒక స్థానం వచ్చిందంట. ఏమొచ్చింది? స్థానం వచ్చినప్పుడు ఆ యొక్క స్థానాన్ని తను ఏదైతే తనకి స్థానము దేవుడు ఇచ్చాడో ఆ యొక్క స్థానాన్ని పట్టుకొని ఉన్నప్పుడు ఆ యొక్క పందులకి ఒక నాయకుడిగా అయ్యింది. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క సమయంలో మన జీవితం కూడా పింకిలాగే ఉండేది ఒకప్పుడు. ఎందుకంటే మనము కూడా మన యొక్క స్నేహితులతో కలిసి మనము పాపపు జీవితంలో కలిసినప్పుడు దేవాది దేవుడు మనల్ని సందర్శించినప్పుడు ఆయనలాగా మారాలి. ఎందుకంటే పాతయన్ని గద్దించెను. ఇది యొక్క వాక్యం ద్వారా ఏంటయ్యా రేపు నీ యొక్క ఈస్టర్ రోజు ఈ యొక్క వాక్యం చెప్పాలని అడుగుతున్నప్పుడు దేవుడు క్లుప్తంగా మాట్లాడాడు. ఏంటంటే ఎవరెవరైతే వస్తున్నారో పాతయన్ని గద్దించెను, నూతన సృష్టి ప్రారంభమైన. ఏమి నూతన సృష్టి అంటే మన జీవితంలో ఆయన సృష్టించాడు. ఎందుకు సృష్టించాడంటే ఒక ఎగ్గును తీసుకున్నామండి, ఒక కోడిగుడ్డును తీసుకున్నాం. కోడిగుడ్డును తీసుకున్నప్పుడు అది పొదుగుతా ఉన్నప్పుడు కొన్ని రోజులకి ఆ యొక్క కోడి పిల్ల బయటకు వస్తుంది, అవునా? మళ్ళా తిరిగి కోడిలా గుడ్డులాగా మారిపోద్దండి. అలాగే దేవుళ్ళలోకి వచ్చిన నీవు మళ్ళా ఆయన నీవు అంగీకరించినప్పుడు ఏమవుతామని సెలవిస్తున్నాడు? నూతన సృష్టి. నిన్ను చూసి అందరూ ఇంతకు ముందు నా జీవితము లాగా లేదే, ఇంతకు ముందు శ్యాములాగా లేడే వీడు, ఇప్పుడు యొక్క మాటలు మారిని, తన యొక్క ప్రవర్తన మారిని, తను ఏదైతే మాట్లాడుతున్నాడో తన మాటల విధానం మారింది, దేవుని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు అని ఇతరులు నీ గురించి సాక్ష్యం ఇచ్చేలా ఉండాలి. ఎందుకు ఇది చెప్పానంటే ఈ యొక్క ఈస్టర్ అనే యొక్క పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే పాత భాషలో ఈస్టర్ అంటే ఎస్ట్రే అంటే ఆ యొక్క వసంత ఋతువు ప్రారంభం, అంటే నూతన ఋతువుకి ప్రారంభ దినము ఈస్టర్ పర్వదినము. ఆ యొక్క ఈస్టర్ పర్వదినముని ఏ విధముగా చెప్తారంటే దిస్ ఈస్ ద స్టార్టింగ్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వన్ సీజన్. ఒక ఋతువుకి ప్రారంభము ఈస్టర్. ఈ ఋతువుని మన జీవితంలో ఏం చేస్తారంటే నీ జీవితానికి ప్రారంభము ఈస్టర్. నీవు పాతయన్ని గతించినప్పుడు నీవు నూతన సృష్టి అవుతావు. నువ్వు కోడి పిల్లగా మారాలంటే ముందు నువ్వు గుడ్డు నుంచి బయటికి రావాలి. ఆమేన్. గుడ్డు నుంచి బయటికి రాలేకపోయావు ఆమ్లెట్ అయిపోతావు, అంతే కదా? ఆమ్లెట్ అయిపోయి ఎవరో తినేస్తారు. నీవు నూతన సృష్టిగా మారాలంటే ముందుగా మనం ఏమి చేయాలా? ఆ యొక్క పాత స్వభావం నుంచి బయటికి వచ్చినప్పుడు నిన్ను దేవాది దేవుడు నూతన సృష్టిగా తయారు చేస్తాడంట. తయారు చేసినప్పుడు ఏం చేస్తాడంటే అనేకమైనటువంటి ప్రశ్నలు ఏమవుతుందంటే గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి ఎన్ని రోజులు తేడా అండి? 2 రోజులు. దేవాది దేవుడు మనకి ఎన్ని రోజులు ఇంకా ఆ యొక్క మరణించి ఎన్నో రోజులు తిరిగి లేస్తా అన్నాడు? 3వ రోజు. ఈ యొక్క రోజు ఇక ఈస్టర్ పర్వదినాన యొక్క గుడ్ ఫ్రైడేకి ఆ యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఏం జరిగింది? సిలువ వేసినప్పుడు
అద్భుత కార్యము జరిగిందంట. ఈ యొక్క ప్రపంచానికి ఒక కొత్త దినం ఏర్పడిందంట. మత్తయి సువార్త 12:40 యేసుక్రీస్తు వారు ఈ విధముగా సెలవిస్తారు. యోనా ఏ విధముగా అయితే చేపలో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడో, అలాగే దేవుని కుమారుడు నేను కూడా 3 పగళ్ళు 3 రాత్రులు ఎక్కడుంటా అన్నాడంటే, ఒకసారి చదువుతారా? 12:40 యోనా తిమింగముల కడుపులో ఎలాగుండెనో అలాగ మనిషి కుమారుడు భూగర్భములో ఎక్కడున్నాడండి? యేసుక్రీస్తు వారు భూగర్భములో ఉన్నాడు. ఏమి చేశాడు ఆ 3 రాత్రులు 3 పగళ్ళు అంటే, ఆ యొక్క 1 పేతురు 3:18 నుంచి 19. 1 పేతురు 3:18 నుంచి 19. క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడంట. తర్వాత ఏం జరిగింది? ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఏమైందంటే, ఆ నీతిమంతుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి మీదకి సమస్త పాపాలన్నీ వచ్చినాయి అంటండి. మన మానవాళి చేసిన ప్రతి పాపము, చిన్న పాపం నుంచి పెద్ద పాపం లేకుండా, తేడా లేకుండా ప్రతి పాపము ఆయన మీద కృమ్మరించబడి అంట. తర్వాత ఏమైంది? ఒక్కసారి శ్రమ పడ్డాడంట. ఇది సమాప్తమైన చివరి మాట ఏంటి? యేసుక్రీస్తు వారిది సమాప్తమైన, ఇట్ వాస్ ఎండెడ్. దాని తర్వాత ఏమైంది? దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి ఉండినప్పుడు, పూర్వము నోవాహు దినములో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపముగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఏమి ప్రకటించాడు? రక్షణ సువార్త. ఎవరికి ప్రకటించాడు? చదువుతున్నారు ఎవరైనా? ఇది చూస్తున్నారు, చదువుతున్నారు. బైబిల్ మీద మీ యొక్క ధ్యానం ఉంచినప్పుడు, నోవాహు దినములో ఓడ సిద్ధపరచబడుచుండగా, అక్కడి నుంచి నోవాహు కాలం నుంచి యేసుక్రీస్తు వారి వరకు ఎవరెవరైతే చెరలో ఉన్నారో వాళ్ళందరికీ ఏమి చెప్పాడంటే యేసుక్రీస్తు వారు రక్షణ సువార్త చెప్పాడంట. ఎక్కడ చెప్పాడు? భూగర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు అక్కడ సువార్త సభలు పెట్టాడంట యేసుక్రీస్తు వారు. ఆమేన్. ఏం చెప్పేశాడంట? సువార్త సభలు. ఏం జరిగింది? సువార్త సభలు జరిగిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8. యొక్క ఆ యొక్క సువార్త సభలు జరిగిన 3 దినాలు 3 రాత్రులు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఆరోహమైనప్పుడు చెరలు చెరగా పట్టుకుపోయి మనుష్యులకి ఈవులను అనుగ్రహించి చెప్పబడి ఉన్నది. వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారంటే యేసుక్రీస్తు వారు. ఏమి ఇచ్చారు? నిత్య జీవాన్ని ఇచ్చారు. వాళ్ళతో ఉన్న ఎవరెవరైతే అక్కడ ఉన్నారో, చెరలో ఉన్నారో. ఎందుకంటే ఇప్పుడు మనకి సువార్త అంటే చాలా తేలికైపోయింది. ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కొన్ని వందల సువార్తలు వస్తాయి. కానీ ఆ సమయంలో, నోవా సమయంలో ఒక సువార్త కూడా లేదండి. ఒక పాస్టర్ గారు కూడా లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ప్రవక్త ఎక్కడో దేశానికి ఒక చోట ఉండేవాళ్ళు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు వాళ్ళని కూడా వదిలిపెట్టలేదండి. వాళ్ళకి కూడా సువార్త చెప్పి వాళ్ళని సైతము నిత్య జీవం అనే బహుమతిని ఇచ్చి ఏం చేశాడంటే ఆరోహణమయ్యాడు. ఆ ఈస్టర్ రోజు ఏమైందంటే, ఆ యొక్క చీల్చబడినప్పుడు ఆ యొక్క మరణపు అంచుల్లో నిత్య జీవాన్ని తాళం చెవి తీశాడంటే, నిత్య జీవానికి ఎలా తాళం చెవి తీశాడు తెలుసా? తన రక్తంతో తన ప్రతి పాపాన్ని కడిగి, ఎవరెవరైతే మానవాళి ఉంటున్న సమస్త పాపాలని ఆ రోజు కడిగి వేసినప్పుడు వాళ్ళందరికీ, ఎవరెవరైతే బ్రతుకుతున్నారో ప్రతి ఒక్క బిడ్డని, ఎవరెవరైతే చెరలో ఉన్నారో వాళ్ళందరికీ నిత్య జీవాన్ని దయచేశాడంట.
దయచేసిన తర్వాత ఏం చేశాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20 అయితే మీరు యేసును గూర్చి విని ఆయన ఎంతటి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందుకు ఉద్దేశింపబడిన మీరుగాకు క్రీస్తును నేర్చుకున్న వారు కాదు. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ యొక్క నూతన పరచబడిన వాళ్ళ పాత స్వభావములు పోయినాయండి. కొత్త స్వభావం ఇచ్చాడు, కొత్త జీవాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆరోహణం అయ్యాడంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై ఏ విధంగా ఆరోహణ అయ్యాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు గోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. పరిశుద్ధ స్థలం అంటే ఈ యొక్క లోకంలో ఎక్కడుందో తెలుసా? పరలోకమునే ఒకే ఒక స్థలము. ఆ పరలోక స్థలంలోకి తన రక్తముతో ఇక్కడ ఎక్కడైతే పాపాలు ఉంటాయో, ఎక్కడైతే ఎవరికైతే యోబు గ్రంథం 1వ అధ్యాయము చదివి ఉంటారో వాళ్ళకి గుర్తొస్తుంది. అక్కడ ఏంటంటే సాతానుడు కూడా తండ్రితో మన గురించి ఎప్పుడు నిత్యము సాడి చెప్తా ఉండేవాడంట. ఆ సాడిని చెప్పే సాతానికి ప్రవేశం లేకుండా తన రక్తముతో లేక పరలోకానికి ఆరోహణం అయ్యాడు. అర్థమైందండి? యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చదివితే ఏమైందంటే తండ్రితో సమానం అంటే దేవుడితో సమానముగా కూర్చొని యోబు మీద సాడీలు చెప్తా ఉండేవాడంట. ఎవరు? సాతానుడు. ఆ సాతానుడికి ప్రవేశం లేకుండా యేసుక్రీస్తు వారి రక్తముతో ప్రవేశం లేకుండా కడిగి వేశాడంటే ఏం కడిగి వేశాడు? పరలోకానికి సైతము తండ్రి యొక్క స్థలం వరకు ఎటువంటి దారి లేకుండా మూసివేశాడు తన రక్తముతో. ఏం చేశాడు? తన రక్తముతో పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఎక్కడ చెప్తున్నారండి? బైబిల్లోనే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనము క్లుప్తముగా చదివినప్పుడు దాని యొక్క అంతరార్థం మనకు అర్థమైంది. మనుషులకి గోడల మేకల యొక్క రక్తముతో కాదు. ఎవరి రక్తముతో? తన స్వరక్తముతో, యేసుక్రీస్తు వారి స్వరక్తముతో పరలోకమునికి ఆరోహణమైనప్పుడు ఇంక నుంచి మనకి తండ్రి దగ్గర మన గురించి వ్యాజ్యమాడేవాడు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇక్కడి నుంచి మన మీద సాడీలు చెప్పే సైతానుడు అక్కడ లేడండి. నిత్యం మనం పాపం చేసినప్పుడు కూడా ఇదిగో తండ్రి, నేను నా కుమారుడిని, నీ కుమారుడిని నేను నీ బిడ్డని నేను రక్షించానయ్యా, వాళ్ళని క్షమించయ్యా. తన యొక్క గాయముల్ని చూపిస్తా ఉండేవాడు మన యేసుక్రీస్తు వారు. తన యొక్క రక్తాన్ని, తన యొక్క గాయాల్ని ఆయన చనిపోయి ఆరోగ్యమైనప్పుడు అండి తన యొక్క గాయములు ఇంకా ఉన్నాయి. తన యొక్క గాయములు సజీవముగానే ఉన్నాయి. అందుకనే తోమాని పరిశీలించి చూడమంటాడు తన గాయముల్లో. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు తన యొక్క రక్తపు అంచులు సైతము తనకి స్వస్థత పరుచుకోలేదండి. ఎందుకో తెలుసా? తండ్రి దగ్గర మన కోసం వ్యాజ్యమాడడానికి. అయ్యా, వాళ్ళు తప్పు చేశారు, నా బిడ్డలే వాళ్ళు, నేను వాళ్ళ కోసమే ఒకనొక సమయంలో నా యొక్క భూలోకానికి వెళ్ళి నా ప్రాణాన్ని అర్పించాను అని మన గురించి నిత్యము ఆయన తండ్రితో మనకి ఒక న్యాయవాదిగా ప్రవర్తించుతున్నాడంట. ఇప్పటి నుంచి మనకి బాధలు పడితే నీవు ఈ తప్పు చేసావు కాబట్టి ఈ పాపము చేసావు కాబట్టి నువ్వు ఈ శిక్షను అనుభవిస్తున్నా అని చెప్పిన సాతానుడు లేడండి. నిత్యము కృపలో బ్రతుకుతున్నాం మనము. ఎందుకు బ్రతుకుతున్నామంటే ఈ యొక్క సువార్తని మనం ఎప్పుడైతే విశ్వాసంతో అంగీకరిస్తామో అప్పుడు నీవు నూతన సృష్టి. ఎవరి యందు? యేసుక్రీస్తు వారి యందు నీవు నూతన సృష్టి అని చెప్తున్నాడు. ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగిందో తెలుసా అండి? ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే ఆనాడు యెహోషువ ఏదైతే ఆ యొక్క చంద్రుడిని సూర్యుడిని ఆపేశాడో ఆ విధముగానే ఆ యొక్క 3 పగళ్ళు 3 రాత్రులు జరుగుతున్నప్పుడు ఏమైందో తెలుసా?
ఒకానొక సమయంలో ఆ యొక్క యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడు చీకటి కమ్మిపోయిందంట. చీకటి కమ్మిపోయి మళ్ళా వెలుగు వచ్చినప్పుడు మొదటి పగలు, దాని తర్వాత రెండో రాత్రి అంటే శుక్రవారము పూర్తవబడింది. తర్వాత శనివారం రాత్రి, మళ్ళా ఆదివారం ఉదయము. ఆల్రెడీ ముందు శుక్రవారం ఒక రోజు రాత్రి ఆల్రెడీ ఆ యొక్క సమయంలో దేవుడు ఏం చేశాడంట? ఆపివేశాడంట. ఏ విధంగా అయితే చీకటి కమ్ముకుపోయిందో ఆ విధముగా మన యొక్క జీవితంలో సూర్యుడిని చంద్రుడిని సైతము ఆపగల శక్తి మన తండ్రి అయిన దేవుడికి ఉందండి. 3 రోజులు అందరూ క్యాలిక్యులేషన్స్ మీద డిపెండ్ అవుతారు. ఏంటంటే శుక్రవారం రోజు చనిపోతే ఆదివారం రోజు ఎలా లెగుస్తాడని చాలా మంది థియాలజిస్టులు చేసినప్పుడు దేవుడు నా యొక్క వచనంతో మాట్లాడినప్పుడు ఆ యొక్క చీకటి కమ్మెను అన్నప్పుడు చీకటి అయ్యింది. తండ్రి ఎప్పుడైతే మాట సెలవిస్తాడో అది అయిపోయింది అని. అంటే ఆ రోజు మొదటి రాత్రి, తర్వాత మొదటి పగలు, రెండో పగలు, మూడో పగలకి యేసుక్రీస్తు వారు మన కోసము, నీ కోసము, నా కోసము తిరిగి ఎలా వచ్చి ఒక్కడే రాలేదండి. ఆ రోజంట గుంపులుగా ఇశ్రాయేలులో ఎవరెవరైతే నోవాహు కాలం నుంచి అబ్రహాము ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడంటండి పరదేశంలో నుంచి. ఎందుకు తీసుకొని వచ్చాడంటే ఆయన పరలోకము ఆ యొక్క ఆరోహణం అయ్యే యొక్క గొప్ప కార్యము ఒక క్రానికల్స్ ఆఫ్ డేవిడ్ లో ఒక క్లుప్తముగా చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే ఆ రోజు రాత్రి ఆ యొక్క యేసుక్రీస్తు వారు చనిపోబడిన రాత్రి సైలెంట్ నైట్ అంటారండి. మొదటి రాత్రి అంటే సైలెంట్ నైట్, ఏమి జరగదు, అంతా క్లుప్తముగా కామైపోయినప్పుడు ఆ యొక్క తెర చీల్చబడి ఎవరితో మనం సమానులుగా చేశామంటే ఆయన యందు మనము ఎవరి బిడ్డలుగా ఉన్నాము? తండ్రి బిడ్డలుగా ఉన్నాము. ఎవరి బిడ్డలుగా ఉన్నాము? తండ్రి యొక్క బిడ్డలుగా ఉన్నాము. ఎలా ఉన్నామంటే యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా, ఆయన చేసిన బలియాగము ద్వారా. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క మొదటి నిబంధన చేసినప్పుడు ఈ యొక్క నూతన నిబంధనకి మొదటి నిబంధనకి తేడా ఏంటంటే ఆనాడు మేక పిల్లలు, దూడలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క బలి పశువులు ఏదైతే ఉన్నాయో అది లోకం నుండి వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారు ఈ నిబంధన ఎందుకు చేశారంటే ఈ యొక్క 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, 10వ అధ్యాయము 17. మనమందరము ఎందుకంటే మనం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అయ్యా ఇంకా పాపిని, నేను ఇంకా ఆస్తిలోనే ఉన్నాను, ఎలాగైతే పిక్కి ఎలాగైతే బుడతలో దొరికినప్పుడు బయటికి రాలేకుండా పోయిందో, కానీ యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు మనము పాత గుణాన్ని ఎవరి యందు నువ్వు ఎవరి యందు ఉన్నావు? నీ స్థితి ఏంటి? నీవు తండ్రి కుమారుడివి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క కుమారుడివి. You are one in Christ. You have equal opportunity. మనమందరం పైన ఒకరు ఎక్కువ కులస్తులు, ఒకరు తక్కువ కులస్తులు, వాళ్ళు ఈ మతము ఈ యొక్క మతము కాదండి. ఈ యొక్క యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఒక మార్గాన్ని ఏర్పరిచారు. ఏంటి ఆ మార్గం అంటే నిత్య జీవం మార్గంకి వెళ్ళాలంటే ఆయన ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నీవు ఈ విధముగా ఉన్నావు, నిన్ను పరిశీలించుకొని నీ ఎదుటి వాళ్ళని నీవు ఏదెత్తించడం కాదు, నీవు వాళ్ళతో సంబంధాన్ని పెంచుకొని నీవు ముందుకు నడవడము కావాలండి. ఈ నూతన నిబంధన ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు దేవుడితో సంబంధాన్ని పెంచారు. ఏ విధంగా అయితే ఆదాము అవ్వలు సంబంధాన్ని విడగొట్టారో
ఆ సంబంధాన్ని, ఆ బంధుత్వాన్ని ఎవరు కలిపారంట? తన యొక్క శరీరముతో, తన యొక్క రక్తముతో తండ్రితో మనల్ని ఏకము చేశాడంట. మనము ఎవరు కాదండి, అన్ని జనులు కాదు. అన్ని జనులు అయితే తోమానికి పంపించేవాడు అంటే భారతదేశానికి. మన గురించి ఒక ప్లాన్ ఉంది ఆయనకి. భారతదేశంలో నీవు ఇక్కడ ఉంటున్న ప్రతి బిడ్డల గురించి ఆయన ఆ రోజు సిలువలో చూస్తుంటాడు. ఇక్కడ కూర్చుంటున్న శ్యామని ఆ రోజు సిలువలో చూస్తుంటాడు. ఆ రోజు సిలువలో ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆ రోజు సిలువలో చూస్తుంటాడు. ఈ యొక్క బిడ్డ నశించడం నాకు ఇష్టము లేదని చెప్పి ఆ సమయంలో ఏం చేశాడంటే నిన్ను నన్ను ఏకత్వము చేశాడు. అది ఈస్టర్ యొక్క ప్రాముఖ్యమైన మొదటి మాట. ఆయన తిరిగి లేచాడు. ఎందుకు తిరిగి లేచాడు? మనతో తండ్రితో ఉన్న సంబంధాన్ని తిరిగి పునరుద్ధీకరించాడు. మళ్ళా కన్స్ట్రక్ట్ చేశాడు. ఆయన తన యొక్క రక్తముతో, తన యొక్క శరీరముతో కన్స్ట్రక్ట్ చేశాడంట. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఏం చేశాడంటే అయిపోయింది, నీ బతుకు నీవు బతుకమని చెప్పలేదండి. నీకు ఒక పని ఇచ్చాడు. ఇక్కడ ఉంటున్న వాళ్ళందరికీ ఒక పని ఇచ్చాడు. ఏంటో పని అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. చదవండి. ఫస్ట్ ఎవరితో సమాధానం చేశాడంట? మనల్ని తండ్రితో సమాధానం చేశాడు. ఇప్పుడు ఇంకో పని మనకి ఇస్తున్నాడు. ఏం పని అంటే అది ఏంటంటే అది ఆ సమాధాన పరిచే పరిచర్య. అరే ఈ వచ్చాడు, నాకు మనశ్శాంతి ఉండదురా. అరే ఇక వచ్చింది, నా జీవితంలో ఆనందమే పోయిందిరా. ఆ పరిచర్య లేదండి. ఏ పరిచర్య ఇచ్చాడు? సమాధాన పరిచే పరిచర్య. నీవు అడుగు పెడుతున్న ప్రతి క్షణంలో ఆశీర్వాదము కనపడాలా. ఈ బిడ్డ వచ్చాడంటే నాకు ఆశీర్వాదము, నాకు ఎంతగానో బలపరుస్తాడు యేసుక్రీస్తులో అన్న సాక్ష్యాన్ని మనము పైకి తీసుకెళ్ళాలంట. ఏం తీసుకెళ్ళాలి? సమాధాన పరిచర్య సాక్ష్యాన్ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడు దేవుడు 19వ అధ్యాయంలో 19వ వచనంలో ఇంకో క్లుప్తంగా ఒక మాట అంటున్నాడండి. సమాధాన వాక్యం నీకు అప్పగించాడు. ఎందుకు? ఏ వాక్యం అంటే సమాధాన పరిచే వాక్యం ఏంటి అంటే నీ చేతిలో పట్టుకుంటున్నా దాన్ని చదివినప్పుడు దాంట్లో ఉన్న అర్థాలు తెలుస్తాయి. ఊరికే చదివామంటే చదివాడినప్పుడు 2 రోజుల బైబిల్ కంప్లీట్ చేయొచ్చండి. ఆ యొక్క చదివిన దాన్ని అర్థము చేసుకొని మన జీవితంలో ఇంకా ఆచరణలో పెట్టినప్పుడు ఏమవుతుందంట? సమాధాన వాక్యం అవుతుందంట. మామూలుగా నేను 100 వాక్యాలు నేను కంఠస్థం చేసి చెప్పగలను, అవసరమే లేదంట దేవుడు. పక్కకి వెళ్ళి వాడుకో మాట్లాడు. ఎందుకంటే ఆయనకి వాక్యం అవసరం లేదు, సమాధాన వాక్యము కావాలి. సమాధాన వాక్యం ఎప్పుడు వస్తుందంటే మన జీవితంలో ఆ వాక్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఏమైందంటే నీవు పరిచర్యని ప్రారంభించావు. ఎక్కడైతే నమ్మకత్వముగా నీవు పని చేస్తావో అదే దేవుని చిత్తము. నీవు ఎక్కడెక్కడైతే పని చేస్తున్నావో వారికి నమ్మకత్వముగా ఉన్నావా లేదా, అదే మన యొక్క జీవితంలో దేవుని చిత్తము. అందరూ అనుకుంటారు దేవుని చిత్తం కావాలి, దేవుడు నాకు సెలవించాలన్నప్పుడు బైబిల్ చదువు ఎక్కడికి వెళ్ళిపోతాను, నిద్రపోవాల్సిన అవసరం కూడా లేదు. నా కలవని యేసుక్రీస్తు వారు మాట్లాడితే నేను మారుతానంటావా? హల్లెలూయా. నేను ఎందుకు చెప్పాను హల్లెలూయా? మీరు ఎందుకు చెప్పారండి? దేవుడు నాకు కలవని మాట్లాడాలని నేను కళ్ళు మూసుకున్నప్పుడు మాట్లాడాలి. తెల్లగా యొక్క ఆకాశములు కలవబడాలంటే ఆ రోజులు కాదండి. మనకి వాక్యం అనేది ఇచ్చాడు. వాక్యాన్ని అర్థం చేసుకుని మనం ఆచరణలో పెడితే దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే. దేవుడు మాట్లాడాలన్నప్పుడు నీవు వాక్యాన్ని
తీసుకొని ఆచరణలో పెడితే నీతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడండి. దేవుడు మాట్లాడడం అంటే తెల్లగా ఆ బోరతోనులు శబ్దాలు వచ్చి ఆ రోజు కాలంలో వీఆర్ లివింగ్ ఇన్ 21st century. 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. 21వ శతాబ్దంలో ఏంటంటే మన కళ్ళ ముందు ఇక్కడ నుండి అమెరికాలో కూడా చూడొచ్చు. ఎక్కడే చూడొచ్చు, అమెరికాలో ఉండి కూడా చూడొచ్చు. మనం ముందున్న వాక్యాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు అదే దేవుడి చిత్తం, అదే నీతో మాట్లాడాలనుకుంటున్న వాక్యము. ఎక్కడెక్కడికో వెళ్ళాలి, శాంతితో బతకాలి, శాంతితో నేను బ్రతకాలనుకున్నప్పుడు బ్రతకలేవు. కానీ యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో ఆ క్షణము నుంచి నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయము ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది అన్నప్పుడు నీవు అయ్యా నేను దొంగతనం చేయట్లేదు, నేను వ్యభిచారము చేయట్లేదు, నేను ఎవరితో అబద్ధంలో ఆడట్లేదు, నేను ఇలా బ్రతకట్లేదు, నన్ను నేను నీతిగానే నేను ఉన్నాననుకున్నప్పుడు నీ యొక్క ధనాన్ని నీవు ఇచ్చేస్తావా? డబ్బులు 2 కోట్లు ఉన్నాయనుకోండి, 2 కోట్లు ఒకసారి దేవుడు అడిగాడు అనుకోండి, ఇచ్చేస్తామా? అన్నా మళ్ళా వస్తారన్నా అని వెళ్ళిపోతాం. కానీ ఏమంటాడంటే ఒక యువకుడు వచ్చినప్పుడు అన్ని నేను చేశాను, అన్ని నేను ఆచరణలో పెట్టాను, ప్రతి ఆజ్ఞని నేను ఆచరణలో పెట్టానంటే నీ ఆస్తిని నేను నీకు ఇస్తావా? పేదలకు ఇస్తావా? అప్పుడు వెళ్ళిపోయానంటే ఇంక కనబడలేదు. అతని గురించి ఇంకా బైబిల్ ఎక్కడ రాయబడలేదు. మన హృదయం ఎక్కడ ఉంటుందో ఆయనకి తెలుసు. మన హృదయం ఎక్కడ, ఏ స్థితిలో, ఏ వచనములో ఎక్కడెక్కడ ఉంటుందో ఆయనకి తెలుసు. నీ యొక్క లోటుపాట్లు ఎక్కడ పట్టుకుంటే సాతానుడు నిన్ను వంచగలడో నీకు ఆయనకు తెలుసు. కానీ ఏం చూస్తాడంటే నీవు నమ్మకత్వముగా ఉన్నావా లేదా? ఆ స్థితిలో, ఆ సమయంలో నమ్మకత్వముగా ఒక వచనముని మీకు చూపిస్తానండి. ఆ వచనము ఏంటంటే నాకు గొప్ప ఎన్లైట్మెంట్ ఇచ్చిన గొప్ప వచనం అంటది. రాయల్ లవ్ ఆఫ్ గాడ్. రాయల్ లవ్ ఆఫ్ గాడ్. దాన్ని ఇంగ్లీష్ లో నేను అనువదించినప్పుడు రాజరికమైన ప్రేమ. ఏం ప్రేమ అది? రాజరికమైన ప్రేమ. ఆ రాజరికమైన ప్రేమ మత్తయి సువార్త 22వ అధ్యాయం 33వ వచనం నుంచి 40వ వచనం మనం చూసినప్పుడు 33వ అధ్యాయం 33వ వచనం నుంచి 40వ వచనం క్లుప్తంగా తొందరగా చదువు. ఒక చిన్న కంక్లూజన్ ఇచ్చేసాడు దేవుడు యేసుక్రీస్తు వారు మనకి. 2 ఆజ్ఞలు ఇచ్చాడు. 2 ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నప్పుడు అన్ని ఆజ్ఞలు నువ్వు పాటిస్తావు. నీవు తండ్రిని, దేవుడిని నీవు పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నువ్వు ఆయన్ని ప్రేమించడం స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఆయనకి హేయకరమైన పనులు చేయగలవా? చేయలేవు. ఆయన తప్పితే వేరే దేవుణ్ణి మనం కొలవగలమా? కొలవలేము. ఆయన కాదన్న పనిని మనం చేయగలమా? చేయలేము. ఆల్రెడీ 3 ఆజ్ఞలు అయిపోయినాయి. నీవు నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు, నిన్ను వల్ల ప్రేమించినప్పుడు నీవు అతన్ని చంపాలనుకుంటావా? దొంగతనం చేయాలనుకుంటావా? తన యొక్క భార్యని నీవు అపహరించాలనుకుంటావా? అన్ని ఆజ్ఞలకి మూలము 2 ఆజ్ఞలని చెప్పాడు. ఏం చెప్పాడంటే నీవు ప్రేమించినప్పుడు ఏం చేస్తాంట? నీవు ధర్మశాస్త్రం అంతటిని నీవు ఆచరణలో పెట్టినట్టే. కష్టపడాల్సిన అవసరం లేదు, నిన్ను నీవు చూసుకోవాల్సిన అవసరం లేదు. పరిశీలి కూడా ఎందుకనే వచ్చారండి? ఎందుకంటే దేవుడిని శోధించడానికి వచ్చారు. నీవు ఈ విధంగా ఉన్నావా, ఆ విధంగా
దూరంగా ఉన్నావు, నీ కంట్లో దూరం ఉంది, నీ కంట్లో ఇది ఉందని చెప్పడానికే వచ్చారు యేసుక్రీస్తు వారు. కానీ యేసుక్రీస్తు వారు 2 వాక్యాలు చెప్పారు. ఆ పరిచయాలు అక్కడి నుంచి కనపడకుండా వెళ్ళిపోయారు. నీవు ప్రేమిస్తే నీవు దొంగతనం చేయలేవు, నీవు ప్రేమిస్తే వాళ్ళని బాధ పెట్టాలనుకోలేవు, నీవు కనుక వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళకి ఇష్టకరమైన పనులు నువ్వు ఏమీ చేయలేవు. అందుకని నిన్ను నన్ను ఈ లోకంలో బ్రతికించాడు. ఎక్కడో ఒకనొక సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు రక్షించబడ్డారండి. అందరూ ఒకేసారి రక్షించబడి ఇక్కడికి రాలేదు. అందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, నేను నీకు సంబంధం కోసం వచ్చాను, నీకు బంధుత్వం పెట్టుకోవడానికి ఈ లోకంకి వచ్చాను. ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే అయ్యా మనల్ని తండ్రితో ఏకం చేయడానికి మాత్రమే. తండ్రితో మనకు దగ్గరికి కూడా వెళ్ళలేము. ఇంతకుముందు ఎలా ఉండే అంటే పాత నిబంధనలో బయట ఉండేవాళ్ళం అంట, ఆవరణ అవతల ఉండేవాళ్ళం. కానీ నిన్ను నన్ను కూర్చోబెట్టి ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు వారందరినీ తీర్చివేశాడు. తీర్చివేసి ఏం చేశాడంటే నిన్ను నన్ను ఆయన ఆత్మతో నింపి ఇక్కడ కూర్చోబెట్టాడంటే. అందరూ అనుకుంటారు నేను పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలని అవసరమే లేదండి. ఇక 1 కొరింథీ 6:19 ఈ విధంగా సెలవిస్తుంది. ఒక కంక్లూజన్ నుంచి నేను ముగించాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైన కంక్లూజన్, చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్. మీ దేహము పరిశుద్ధానికి ఆలయము. ఆలయం అంటే ఏంటి? ప్లేస్. అంటే దేవుడు నీవు అంగీకరించినప్పుడు యేసుక్రీస్తు నిన్ను పరిశుద్ధాత్మనితో నింపుతాడండి. నింపినప్పుడు ఆ పరిశుద్ధాత్మని మనం రీఛార్జ్ అంటే ఎలాగో తెలుసా అండి, మన ఫోన్ కి బ్యాలెన్స్ అయిపోద్ది. బ్యాలెన్స్ అయినప్పుడు డబ్బులు పెట్టి రీఛార్జ్ చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మని కూడా రీఛార్జ్ చేయాలంటే మనము వాక్యము విని అంగీకరించి మనల్ని ఆచరణలో పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అవుతాడు. యాక్టివేట్ అయ్యేప్పుడు ఏం చేస్తాడంటే నీ విధంగా తప్పు చేయాలనుకో, నీతో దేవుడు ఆలోచన సమయంలో మాట్లాడాడే, మర్చిపోయావా? ఆ విధముగానే ఈరోజు మూలాంశాన్ని దేవుడు నాతో క్లుప్తంగా మాట్లాడాడు. ఏంటో నేను ఏదో ప్రిపేర్ అయ్యాను, మొన్నటిదాకా ఇది చెప్పాలని కాదు, నీతో దేవుడు మాట్లాడింది మర్చిపోతున్నావా అని పరిశుద్ధాత్ముడు నన్ను గద్దించినప్పుడు ఈ యొక్క వచనంలో తీసుకొచ్చాడు. ఏంటంటే మనం చేయాల్సింది ఏదో పని చేయడం కోసము మనల్ని బ్రతికింప చేయాలి. ఈ సమయంలో చూస్తే కొన్ని లక్షల మంది కరోనా వ్యాధితో చచ్చిపోతూ ఉన్నారు. కానీ నిన్ను నన్ను ఇక్కడ కూర్చోబెడుతున్నాడంటే అది నీవు ఎంతో ఆరోగ్యంగా ఉంటే కాదు, నీవు ఏదో మాస్కులు శానిటైజర్లు వేసుకున్నావని కాదు, నువ్వు ఏదో శుభ్రంగా ఉన్నావని కాదండి. అనేకమైనటువంటి పీపీఈ కిట్లు కూడా పెట్టుకున్న వాళ్ళు సైతము కరోనా వ్యాధితో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని కృప నీ మీద ఉంది. నీవు ఈ యొక్క లోకమును సంపూర్ణం చేయాల్సిన పని ఉంది. ఆ యొక్క బాకీని మనము చెల్లించాలి. బాకీని చెల్లించినప్పుడు ఎలాంటి తెలుసా అండి, నీవు ఆయన ప్రేమను ఇతరులకి పంచినప్పుడు, ఆయన చెప్పిన 2 ఆజ్ఞలు నీవు ఆచరణలో పెట్టినప్పుడు, నిన్ను దేవుడిని ప్రేమించినప్పుడు, దేవుడికి ముఖ్యమైన సమాధానము సమయం నీవు ఆయనకి ఇచ్చినప్పుడు, నీవు ఆయన సమాధాన పరిచయం నువ్వు చేసినప్పుడు నిన్ను ఏమి చేస్తాడంటే ఆయన చిత్తంలోనికి నడిపిస్తాడు. ఎక్కడికక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదండి. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ ప్రేమను, తండ్రి ప్రేమను పంచుతున్నావా లేదా? ఏ విధముగా నీవు డ్రెస్ చేసుకున్నావు, ఏ విధంగా బతుకుతున్నావు అని చూడండి దేవుడు. He didn't see outer appearances. నువ్వు ఎంత కొత్త బట్టలు వేసుకున్నావు అనవసరం. పరలోకానికి ఎవరు వెళ్ళాడు తెలుసా? ఒక భిక్షగాడు వెళ్ళాడంటండి. ధనవంతుడు ఎక్కడున్నాడో తెలుసా? నరకములో ఉన్నాడు. ధనవంతుడికి అన్ని ఉన్నాయి, అన్ని బట్టలు వేసుకోవడానికి ఉన్నాయి, కానీ ఎక్కడున్నాడో తెలుసా? నరకములోకి ఎండైపోయాడు. నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే దేవుడు, నిన్ను నన్ను చేయాల్సిన మొదటి పని ఏంటంటే తండ్రిని ప్రేమించు. ముందు ప్రేమించినప్పుడు అంటే ఆయనకి సమయం ఇవ్వడం ప్రారంభిస్తామంట, ఆయనతో మాట్లాడడానికి ప్రాముఖ్యత ఇస్తామంట, అలాగే ఆయనతో ప్రార్థన చేయడానికి, ఆయనతో సంభాషణ కలిగి ఉండడానికి ప్రాముఖ్యత ఇస్తామంట.
నీవు అది ఆచరణలో పెట్టినప్పుడు మొదటి దినాన ఆయనకి నీవు అప్పగించే నీ యొక్క ప్రార్థన జీవితము, వాక్య జీవితము ఏదైతే ఉంటుందో అదే ప్రాముఖ్యము. ఎప్పుడైతే నీవు ఆయనకు మొదటి స్థానం ఇచ్చి రెండో స్థానంలో నిన్ను ఉంచుకోమలేదు దేవుడు, నీ యొక్క తల్లిదండ్రులు ఉంచుకోమలేదు, నీ బిడ్డలు ఉంచుకోమలేదు, పొరుగు వారికి ఏమన్నాడు? ఏమన్నాడు? 1 మైలు అడిగితే అనుకోండి 2 మైళ్ళు నడవమన్నాడు. కానీ సాధ్యం అది? అన్న నన్ను ఇక్కడ దాకా వదిలిపెట్టండి, నా దగ్గర పెట్రోల్ ఉంటుంది, ఉంటాయి పెట్రోల్ లేదు, వెళ్ళి నడుచుకుంటే. దేవుని ప్రేమను చూపించడం అంటే నీ యొక్క ధనాన్ని సైతం మర్చిపోయి, అయ్యా నీవు బ్రతుకుతున్న స్థితిని, నీ యొక్క సంబంధాన్ని కాదండి, నీ యొక్క స్థితిగతులు ఎక్కడికి ఏమి తీసుకెళ్ళలేవు, పరలోకానికి ఏమి తీసుకెళ్తావు అంటే నువ్వు ఎంతమందికి దేవుని ప్రేమని రుచి చూపావు, ఎంతమంది నీ వ్యక్తిత్వం ద్వారా మారారు. ఇంతకు ముందులాగా చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా, చర్చికి రానప్పుడు ఒకలాగా చూడండి. నీవు ఎప్పుడైతే నీ వ్యక్తిత్వంలో మార్పు చెందుతావో, ఒక్కొక్క విధంగా ఏ విధంగా అయితే పింకి మారిందో, ఏ విధంగా ఒకరోజు తనలాగా హెయిర్ స్టైల్ మార్చుకుంది, తనలాగా డ్రెస్ చేయడం మార్చుకుంది, స్నానం చేయడం మార్చుకుంది, తనలాగా నడవడం మార్చుకున్నప్పుడు ఏమైందంట? అందరికి ఒక స్థానం వచ్చిందంట పింకి. దేవుడు నీకు ఆ స్థానం కావాలంటే నీవు మొదటిగా వెళ్ళాల్సిన ఒక ప్రిపరేషన్ వే అంటారు. ఏమంటారు? సిద్ధపడే మార్గం అంటారు. ఆ సిద్ధపడే మార్గంలో నువ్వు ట్రై చేస్తా ఉంటావు. కానీ దేవుడు ఏమంటాడంటే నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసి నువ్వు ఎప్పటికీ పర్ఫెక్ట్ అవ్వలేవు. ఒకనొక సమయంలో నేను అన్ని చేస్తాను, నేను నీతిమంతుడు అంటే నీవు నీతిమంతుడు కాలేవండి. ఒకనొక సమయంలో ఎవరో మనకి ఇష్టం లేని వాళ్ళు వచ్చి కోపం లేపినప్పుడు ఆల్రెడీ ఒక ఆజ్ఞని మనము అయిపోయింది. ఏదో ఒక టెంప్టింగ్, డబ్బులు ₹1,00,000 వస్తున్నాయి, నువ్వు ఇది ఒక్కటి చేయాలి, అబద్ధం ఆడంటే అబద్ధం ఆడేస్తాం ₹1,00,000 కోసం. మనం ఏంటి? రెండో ఆజ్ఞ, నేను ఈ రోజు నుంచి కరెక్ట్ గా ఉంటాను, నేను ఏ తప్పు చేయని ఉంటావు. మూడో రోజు ఇంకా టెంప్టింగ్ గా వస్తుందండి ఒక మంచి టెంప్టేషన్. ఆ టెంప్టేషన్ ఏం చేస్తుంది తెలుసా? మనల్ని అన్ని మర్చిపోయేలా చేస్తుంది. నీకు 2 కోట్ల విలువ గల ఇల్లు ఇస్తాను, ఒక మంచి కారు ఇస్తాను, ఒక మంచి బిజినెస్ వ్యాపారం ఇస్తానంటే యేసుక్రీస్తు అని బైబిల్ కొంచెం పక్కన పెట్టాను, ఇప్పుడే వస్తాను వేసి మళ్ళీ చిన్న పనులని చెప్పి అక్కడ పక్కన పెట్టి మనం వెళ్ళిపోతాం. మన నీతి మీద ఎప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళలేమండి. ఎవరి ద్వారా వెళ్ళగలము తెలుసా? మన ముందు వచ్చిన బల్ల ద్వారా మాత్రమే. ఆ బల్ల ఏంటో తెలుసా? మనకి దేవునికి ఉన్న సంబంధానికి సూచన. ఆయన ద్వారా మాత్రమే నీవు వెళ్ళగలవు, ఆయనతో మాత్రమే నీవు వెళ్ళలేవు, ఆయనతో మాత్రమే నీవు వెళ్ళగలవు. ఆయన లేకుండా నీకు అసాధ్యము. ఏంటంట? అసాధ్యం అంట. దేవుడు ఒక్క రోజు ఏం మాట్లాడుతున్నాడంటే మనతో, మీరందరినీ నూతన సృష్టి చేయడానికి నేను వచ్చాను. పాతయన్ని గర్వించుకొని కొత్త స్టార్ట్ అవ్వాలంటే ముందు పాతయి. పింకి ఎలా అయితే ఫస్ట్ నేను వెళ్ళను, వరదలోకి వెళ్ళనని చెప్తున్నాను. మొదటిగా మనము దేవుడు వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనము కూడా సింహాలన్నమాట. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? మనకు సింహాల్లాగా బ్రతకాలన్నమాట, పందుల్లాగా బ్రతకాలనుకోవడం అనుకునే చిత్తమే కాదన్న. తండ్రి నిన్ను ఆశీర్వదించడానికి ఆదాము అవ్వల్ని సృజించాడు, బాధ పెట్టడానికి ఆదాము అవ్వల్ని సృజించలేదు. అన్ని ఇచ్చాడు, అన్ని సృజించిన తర్వాత ఆదాము అవ్వల్ని లోకంలోనికి పంపించాడు. రోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనం ఏ విధముగా అయితే ఈస్టర్ని మనం జీవితంలో కొత్తగా మనం ఆహ్వానించాం, ఏదో ఒక స్పెషల్ డేగా ఆహ్వానించాం, ప్రభు బలంలోకి మనం పాల్గొనేటప్పుడు మనము కూడా మన జీవితాన్ని, అయ్యా నీవు మాత్రమే మార్చారు. నేను ఎన్ని అనుకున్నా కూడా నా చుట్టూ ఉన్న టెంప్టేషన్స్ నాకు ఏదో ఒక సమయంలో వచ్చేస్తాయి. అందుకని యేసుక్రీస్తు వారికి మొదటిగా ప్రాముఖ్యత ఇచ్చాం. ఏమవుతుందంటే ఆయన ఏ శక్తితో అయితే నరకంలో నుంచి లేపబడ్డాడు, ఏ విధంగా అయితే ఆయన నరకంలో నుంచి సాతానుని తలలోకి పైకి వచ్చాడు,
ఆ విధంగా అదే శక్తితో నిన్ను నన్ను ఆయన రక్తముతో కలిగి ఈ రోజు సిద్ధంగా ఉన్నాడు. నీ కోసం ప్రభు వాళ్ళు వెయిట్ చేస్తాం. సిద్ధపడతావా? మన యొక్క హృదయాన్ని ఆయన కోసం సిద్ధపడతాం. ఈస్టర్ పర్వదిన అన్నాడు, అయ్యా నేను ఈ యొక్క టెంప్టేషన్స్ బయటకు రావాలంటే అది నా సొంతంగా నేను చేయలేను, నీవు మాత్రమే చేయగలని అంతా ఆయనకు అప్పు చెప్తామా? అంతా ఆయనకు అప్పు చెప్తామా? అశిలువకి అప్పు చెప్తాం. మన పాత అన్ని సమాప్తం, ఆ శిలువలోనే సమాప్తమైంది. కొత్తగా బతకాలంటే శిలువ నుంచి కిందకి దిగి వచ్చాడు. నీ కోసము నా కోసము తిరిగి లేచాడు. ఈస్టర్ దినాన మనల్ని మనము పరిశుద్ధీకరించుకోవాలంటే కేవలం ఆయన రక్తము ద్వారా మాత్రమే. కళ్ళు మూసుకొని ప్రభుత్వాలలో